నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు బడ్జెట్పై మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడవసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఘనత మంత్రి పయ్యావుల కేశవ్కి దక్కిందన్నారు. ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని అద్దం పట్టేలా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ బడ్జెట్ అంటే లెక్కల పట్టి కాదు, అంకెల గారడి కాదని, 5 కోట్ల ప్రజల మనోభావాలను తగ్గట్లు ఉన్నదని ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. మరి మూడోసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఘనత మరి పయ్యావుల కేశవ్ గారికి దక్కింది. ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని అద్దం పట్టే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అంటే లెక్కల పట్టి కాదు, అంకెల గారడీ కాదు, 5 కోట్ల ప్రజల మనోభావాలని తీర్చిదిద్దే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా బాధ్యత గల మరి బడ్జెట్ అన్నమాట. ఇటువంటి కార్యక్రమంలో రాష్ట్ర బడ్జెట్ మొత్తంగా 3,32,000 కోట్ల రూపాయలతోటి ఈ బడ్జెట్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదన 14వ తేదీ ఫిబ్రవరిన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. పూర్తిగా 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ముఖ్యంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి కాబట్టి మరి ఒకటి వ్యవసాయానికే 13,840 కోట్ల రూపాయలని మరి ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ అదేవిధంగా వ్యవసాయంలో పూర్తిగా హార్టికల్చర్ కానీ, సెరికల్చరు, ఏదైతే వ్యవసాయ పనిముట్లు ఇవ్వడానికి కానీ, స్ప్రింక్లర్స్ ఇవ్వడానికి కానీ, వీటి మొత్తం మీద కూడా అగ్రికల్చర్ విభాగంలో 53,000 కోట్ల రూపాయలని ప్రతిపాదన చేయడం జరిగింది. అదేవిధంగా విద్యాపరంగా దాదాపు 32,000 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్కి కూడా దాదాపు 19,000 కోట్ల రూపాయలని ప్రతిపాదన చేయడం జరిగింది వైద్యానికి. ఇదే విధంగా మన అగ్రికల్చర్ విభాగంలో దాదాపు ఒక వ్యవసాయానికే 13,000 కోట్ల రూపాయలు మరి ప్రతిపాదన చేయడం జరిగింది. ఆర్ఎండ్బి బిల్డింగ్స్ వీటికి దాదాపు 10,000 కోట్ల రూపాయలని ప్రతిపాదన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్ట్స్ మరి అమరావతి కానీ, పోలవరం కానీ వీటిని నిర్మించడానికి దాదాపు 18,000 కోట్ల రూపాయలని ప్రతిపాదన చేయడం జరిగింది అన్నమాట ఈ బడ్జెట్లో. అంటే ఎక్కువ ఆలోచనతోటి రాబోయే కాలంలో పోయిన సంవత్సరం కంటే కూడా దాదాపు ఒక 30% బడ్జెట్ని పెంచడం జరిగిందనమాట. అదేవిధంగా హౌసింగ్ అంటే పేద ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి, అదే ఇల్లు నిర్మించుకోవడానికి దాదాపు 6,357 కోట్ల రూపాయలు మరి ప్రతిపాదన చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు, ముస్లిం మైనారిటీ సోదరుల్ని ఆదుకోవడానికి వీలుగా ఎస్సీలకి అయితే దాదాపు 20,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్టీలకి అయితే దాదాపు 9,000 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ముస్లిం మైనారిటీ సోదరులకి వాళ్ళ అభివృద్ధి కోసం దాదాపు 4,000 కోట్ల రూపాయలని ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. ముఖ్యంగా మన జనాభాలో సగభాగం ఉన్న బీసీలకి దాదాపు 51 కోట్ల రూపాయలని వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ బడ్జెట్లో ప్రతిపాదన పెట్టడం జరిగింది. ముఖ్యంగా మరి మహిళలు కానీ, దివ్యాంగులు వీళ్ళ అభివృద్ధి కోసం దాదాపు 4,000 కోట్ల రూపాయలని మరి ప్రతిపాదనలో బడ్జెట్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా మరి 2019, 2024లో మరి గ్రాస్ డొమెస్టిక్ జీడిపి అప్పుడైతే 6.5 ఉంది, ఇప్పుడైతే 11.73గా మరి పెరగడం జరిగిందనమాట. మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఇటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ఎన్నో చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మించుకోవడానికి దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా నదుల అనుసంధానం కానీ, మరి స్టేట్ హైవేస్ కానీ, నేషనల్ హైవేస్ కలపడానికి వీటన్నిటి మీద కూడా దాదాపు 9,000 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్ ప్రతిపాదన చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ శాఖ అభివృద్ధి కోసం దాదాపు 1,000 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. దాదాపు 1000 కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేసి మరి గంజాయి కానీ, గుట్టపాయి వీటి మీద ఈగల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా దాదాపు 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం దాదాపు 2,316 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది. అదేవిధంగా పౌర సరఫరా శాఖకు 8,820 కోట్లు మరి ఈ ప్రతిపాదనలో బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం దాదాపు 1,283 కోట్ల రూపాయలు ప్రతిపాదన చేయడం జరిగిందనమాట. అదేవిధంగా గోదావరి పుష్కరాలు కోసం 60 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ వీటిని డెవలప్మెంట్ కోసం దాదాపు 735 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎండ్బి అయితే దాదాపు 13,000 కోట్ల రూపాయలని మరి రోడ్లు నిర్మించుకోవడానికి,
మరి ఇంటర్కమ్ రోడ్లు కనెక్టింగ్ నేషనల్ హైవేస్ కానీ వీటికి స్టేట్ హైవేస్ డెవలప్మెంట్ కోసం వీటిని ప్రతిపాదన చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ విధంగా పోయిన సంవత్సరం కంటే కూడా ఇది మూడోసారి మనం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ప్రజల మనోభావాలకి అనుగుణంగా అన్ని వ్యవస్థలను బాగు చేసుకోవడానికి రైతులు బాగుండాలి, చదువుకునే బిడ్డలు బాగుండాలి, విద్యా వ్యవస్థ బాగుండాలి, అదేవిధంగా హౌసింగ్ ఇవన్నీ కూడా స్కీమ్స్ అన్నీ బాగుండాలి ఆలోచనతో మరి పయ్యావుల కేశవ్ గారు ఈ మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఈ బడ్జెట్ పేద ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాల కోసంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. నా పేరు మడకా శివప్రసాదరావు, నర్సాపేట తెలుగుదేశం పార్టీ పట్నా బీసీసీఎల్ అధ్యక్షుడిని. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆర్థిక బడ్జెట్లో బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు పెద్దపీట వేస్తూ ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని ఆర్థిక బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 51,021 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అట్టడుగిన వర్గాలకు, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఈ సంక్షేమ పథకం అనేది చేయూతనిస్తుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ కులాలకు చెందిన సామాజిక వర్గాలకు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తూ బడ్జెట్లో 51,000 కోట్లను ప్రవేశపెట్టినందుకు ఆయనకి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.